ఇప్పటికీ నాకు ఇష్టమైన పేరు తిక్కపీరే. దాని పేరే కాదు, తీరు వేరే. పీర్ల ఊరేగింపులో దాని రూటు సపరేటు. పీర్లల్లో ఏ ప్రోటోకాల్ ఆశించింది అది ఒక్కటే. అన్ని పీర్లతో కలిసి ఊరేగింపుగా బయలుదేరిన మిగతా పీర్లను మాత్రం అనుసరించదు. వాడవాడల్లో అన్ని పీర్లు పూజలు అందుకుంటున్నా ఈ పీరు వేటిని ఖాతరు చేయదు. ఎగిరెగిరి దూకుతూ ఎటుపోతే అటే. కల్మషం లేని దాని పోకడ చూస్తూ దాని వెంటనే పిల్లల జాతర. వెలివాడల్ని వెన్నెలవాడల్ని చేసి భయం భయంగా వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తున్నా అక్కరలేని ఏమి ఆశించని ప్రవర్తన. ఊరు వాడల్ని ఏకం చేసి అన్ని పీర్ల కంటే ముందే పీర్ల చావిడి చేరేది కూడా అదొక్కటే. మొహర్రం అంటే చిన్నప్పుడు నాకు అంతగా తెలియకపోయేది. పీర్ల పండుగ అంటేనే ఎదనిండా ఊపు పొడసూపేది. మా ఊర్లో ఏదో ఒక మతం పండుగ ఉండేది కాదు. బతుకమ్మ పండుగకు ఆడపిల్లలు వచ్చినట్లే పీర్ల పండుగకు తల్లిగారింటికి ఆడబిడ్డలు వచ్చేవారు. కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించే నిర్మాతలు పెరిగిపోయారు. అవతల కొందరు యువతల కొందరు, మనుషుల మధ్య నిలువున చీలిక. కానీ అన్ని మేనిఫెస్టోల్లో మాత్రం మనుషులంతా ఒక్కటేనని బొంకులాట. పునాదులు లేని ఆ గోడల్ని పడగొట్టడానికి స్కైబాబా అప్పుడప్పుడైనా మనం ఇట్లా కవిత్వ చరుపులతో కలిసిమెలిసి అలాయి బలై ఆడుకోవాల్సిందే. థ్యాంక్ యూ.